ఇప్పటికి లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల దాటికి కార్లు, బస్సులు కొట్టుకుపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు అంతటా ఉంది. దీంతో భారీ వరదకు రోడ్డుపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. పుదుచ్చేరి, విల్లుపురం, తిరువన్నమలై, ధర్మపురి జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉంది. రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను పెయింజల్ శనివారం అర్ధరాత్రి పుదుచ్చేరి సమీప తీరాన్ని తాకింది. ఆ ప్రాంతంలోనే దీర్ఘకాలం నిలిచి విస్తృత ప్రభావం చూపింది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడం, విపరీత వర్షాలు కురవడంతో పుదుచ్చేరి నగరం తీవ్రంగా దెబ్బతింది. తమిళనాడులోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి. తుఫాను తీరాన్ని తాకిన వెంటనే బలహీనపడుతుందని అంచనా వేసిన వాతావరణ శాఖ అంచనాలు తప్పిపోయాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు దాదాపు 17 గంటల పాటు తుఫాను పుదుచ్చేరి సమీపంలోనే కేంద్రీకృతమై ఉంది. వాయుగుండంగా మారిన ఈ తుఫాను పశ్చిమ దిశగా కదులుతుండగా పుదుచ్చేరి, తమిళనాడు పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ను కొనసాగించారు. అది కాదు నా కారే అది